వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు మనం మేక కాళ్ళతోని కూర చేసుకుందాం. ఆయిల్ పోసేసుకొని హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వీటన్నిటిని వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. సన్న మంట మీద సన్నగా తరుక్కుంటే ఏం కాదు. ఇప్పుడు మనం శుభ్రంగా కాళ్ళని కడిగేసేసుకొని అందులో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేస్తారు కాబట్టి అంత అవసరం ఉండదు. వీటిని బాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆయిల్ అనేది ముక్కలకి పడుతుంది కాబట్టి. ఇప్పుడు తగినంత కారం 2 స్పూన్స్ వరకు వేసేసుకోవచ్చు. 2 స్పూన్స్తోని అలానే 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఒక 2 నిమిషాలు ఆగండి. చింతపండు రసం నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని రసం పిండి అందులో పోసేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి గరం మసాలా, ధనియాల పొడి, అలానే గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వీటినన్నిటిని వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని ఒక 6 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉంచి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. అప్పుడు ఇలా కనబడుతుంది మీకు. చాలా బాగా మెత్తగా ఉడికినాయి చూడండి. ఆ విధంగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.